నానా అన్నయ్య అమ్మా 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 ఏమ్రా, ఏం జరిగింది? ఎవరిళ్ళు? ఏమో తెలియదే. మనూరు వచ్చి మనూరు అమ్మలకి తప్పుడు మెసేజ్ పెట్టి బేరిస్తున్నారట. కొడుకుల్ని దొరకబట్టి కట్టేసి పెట్టినాం. ఉట్టిగా కట్టేసుడేందిరా? 4 తగిలించి కట్టేక? 4 కాదే, ఇంకెక్కువనే తగిలించి కట్టేసినాం. మరి దెబ్బలేందిరా కనిపించలేవు? అరే మనం కొట్టిన దెబ్బలు కనిపిస్తాయానే? కనిపించకుండా కొట్టినాం. రేయ్, ఏ ఊర్రా మీది? మా ఊరు వచ్చి మా ఊరు అమ్మాయిలకే మెసేజ్ పెడుతున్నారు. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మూతి గుడ్ల కడితే ఎట్లా చెప్తారే? ఇప్పైతే చెప్తారు. మళ్ళేంద్రా అడిగేది? తప్పు చేసి దొరికిపోయారు. ఎవరు వస్తారో రాని చూసుకుందాం. వీళ్ళతో పాటు ఇంకోటి ఉన్నాడే, వాడు ఫోన్ నుంచి ఇంకెక్కువ మెసేజ్లు వచ్చినాయి. అన్ని గలీజుకున్నాయి. మరి గాడిని ఎందుకు పట్టుకోలేదురా? పోలేసినాం కానీ ఆడు చిక్కలేదే. వీడు చిక్కీలు కట్టేసినాం. మళ్ళీ ఎయిర్రి ఒకసారి మిస్ అయితే వెళ్ళి దొరకడా? ఆడొచ్చే వరకు నా కొడుకు లిస్ట్ పెట్టేయలేదు. దోస్తులు అంటారుగా, గాడు నిజమైన దోస్తు అయితే వీళ్ళని విడిపించడానికి వస్తాడు. తీ గప్పుడు బట్టరు కొడుకుని. The number you have dialed is not available at present. Please leave your message after the beep. Yeah, trendsetter. Whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it dead center. Hit it dead center. Bullseye, hit it the most, there's no misses. Something like fish in a barrel, it's no different. Blindfold on me, I still got the most vision. Trendsetter told them before, but they don't listen. Better, bring a better bad because I'm bigger, better. Solo, single, selling several shows at every single second. Peter Piper, pick the pack, pick the pack. హాయ్. నీకే చెప్పింది ఇంగ్లీష్లోనే రాదనుకున్నావా? ఎందుకు వచ్చినావు? హాయ్ చెప్పు నీకు వచ్చినా? చెప్పినావుగా పో. మా ఊరు నుంచి హాయ్ చెప్పు నీకు వస్తే పోపో అంటావేంది? ఏ రావద్దా? రావద్దు. రావద్దా? అరే షాప్ పోయి షాప్ అన్నా కస్టమర్లు వస్తారు. ఏం కావాలని అడుగు. ఏం కావాలి? ఫోన్ ఎందుకు చేస్తలేవు? షాప్లో ఏం కావాలన్నా చెప్పు. నేను అడిగిన దానికి చెప్పు. ఫోన్ ఎందుకు చేస్తలేవు? నా ఇష్టం, నీకు చెప్పాలనా? నీ ఇష్టమా? నీ ఇష్టమేందే? అరే ఒక హాయ్ చెప్పనేకి మా ఊరు నుంచి 100 పెట్రోల్ పోసుకొని వచ్చినా. చెప్పాలే. చెప్పాలనా? చేతిలో ఫోన్ ఉంది కదా అని అడ్డమైన మెసేజ్లు పెడితే మా ఇంట్లో చూడరా? మా నాయన చూసిండు, ఫోన్ తీసుకుండు. నేను మెసేజ్ ఎప్పుడు చేసినానే? అసలు నాకు మెసేజ్ చేసినాగానే వస్తుందా? ఆహా, నీ నంబర్ నాకు తెలియదా? ఎక్కువ డిస్కషన్ పెట్టకు, వెళ్ళు, మా నాయన చూస్తాడు. సరే గొంతెండుకు పోతుంది తాగినీకేమని? లేవు, ఏం లేవు, వెళ్ళు. అరే నీ అవ్వ దాహం అవుతుంది, తాగినీకి మంచిదేనా? ఇయ్యే సాఫ్ట్ డ్రింక్స్ ఏం కూల్ లేవు. సాఫ్ట్ డ్రింక్సా? ఏదైనా కొత్త బ్రాండా? ఎప్పుడొచ్చింది? సాఫ్ట్ డ్రింక్స్ అంటే అది కూల్ డ్రింక్స్, మందు కాదు. ఆ ముక్క ముందు చెప్పాలే. మావన్నీ మిడిమిడి చదువులు నీకు తెలుసుగా. మా ఇంట్లో ఇవాళ పప్పుచారు చేస్తున్నాం. పప్పుచారు కావాల్సిన ఇచ్చేసేయండి. చాలామంది పప్పుచారు చాలా రకాలుగా చేస్తారు. నీకేం కావాలో చెప్పు.
పప్పు చారు కాబట్టి పప్పు ఇచ్చేసేయండి. ఎంత? పావుకిలో పావు కేజీ ఇచ్చేసేయండి. పావు కిలో అంటే ఇంకా ఇంకా చింతపండు హాఫ్ కేజీ ఇచ్చేసేయండి. చింతపండు అంట. ఇంకా ఇంకా కలమాకు కలెమాకు కొట్లో ఉండదు, చెట్టుకుంటుంది. ఓహో అవునా. ఇంకా తాలింపు కావాల్సిన అన్ని ఇచ్చేసేయండి. సరే అట్లే మొత్తం 90 రూపాయలు అయింది. 90 రూపాయలు కట్ చేసుకొని మిగతా పైసలు ఇచ్చేసేయండి. ఇచ్చినవా? ఇచ్చిన 500 ఇచ్చిన 90 రూపాయలు కట్ చేసుకొని మిగతా పైసలు ఇచ్చేసేయండి. ఇచ్చిండానే? ఇచ్చిండు. మరి నిద్రముఖం వేసుకొని చూస్తావేంది? మిగతా పైసలు ఇచ్చేయి. సచ్చినోడు డబ్బు లేకుండా డబ్బులు తీసుకుపోతున్నావా? ఇంకోసారి రా, నీ సంగతి చెప్తా. థ్యాంక్స్. Always showing up. Last year's song still holding up. See the name now and they know what's up. Price hit the top and it's going up. I'm a trendsetter. Whoa, league of my own, it don't get better. No, read what I wrote, I'm a bestseller. Yeah, reach for my goals, hit it dead center. Hit it dead center. రే మామా ఎక్కడ్రా? రే మామా ఏమామా దుబాయ్ నుంచి ఫారెన్ ప్లాన్ తెమ్మని చెప్పానే. ఈ అవ్వ ఉందిగా. అవ్వ మామూలుగా ఉండదు పార్టీ ఈరోజు. మామా వస్తున్నా. అమ్మ ఫోన్ ఇది సావరింది పొద్దున్న నుంచి. ఎత్తుర్రా. పార్టీ రంజిగా నువ్వు దొరకలే. నీ దోస్తులు పక్కలో దొరికితే కట్టేసిరా. నువ్వు భలే మిస్ అయినావులే. ఏ ఊళ్ళా? కొత్తపల్లి రా. నా దోస్తులనే కట్టేస్తారా? వస్తురా. తీరా పడుకుర్రా. పొద్దున కట్టేసి వచ్చిండు. దాంతో కొడితే ముసలోడు ఉంటాడా? ఎక్కుర్రి పడిరా. అరే మామ మీకు సర్ప్రైజ్ రా. సర్ప్రైజా? ఏంద్రు? ఆగుర్రా చెప్తా. ఇదేమ్రా శ్మశానాన్ని తీసుకొచ్చినావు? పార్టీ నీకు వచ్చేదారిలో ఉంది కానీ తీసుకొచ్చిన. శ్మశానంలో ఏం పార్టీరా? ఏం భయం వేస్తుందా? నీకు భయమా చెప్పు. నాకెందుకురా భయం? అంగడిగాడు పుట్టినరోజు పార్టీ ఇస్తే వాడు ఎంత ఫీల్ అవుతాడు తెలుసా? ఎవడు సచ్చినోడా? అరే ఏంద్రా కమలీడు, సస్తే మన దోస్తు కదా. సచ్చినా బతికినా దోస్తే. అర్థమైందిరా. సచ్చినోడుకో న్యాయం మనకో న్యాయం లేదంటావు. పదండి. ఓకే.
రేయ్ సర్ప్రైజ్ అని చెప్పినా కదా, అది ఇదేరా. ఈ విషయం ముందే చెప్పచ్చు కదా మావా. బండిలో చిప్స్ కూడా ఉన్నాయి, తీసుకొచ్చేసేయ్. Go shorty, it's your birthday. We gon' party like it's your birthday. We gon' sip Bacardi like it's your birthday. And you know we don't give a fuck 'cause it's your birthday. You can find me in the club, bottle full of bug. Mama, I got what you need if you need to fill the bars. I'm in the having sex, I ain't into making love. So come give me a hug if you ain't getting rough. You can find me in the club, bottle full of bug. Mama, I got what you need if you need to fill the bars. I'm in the having sex, I ain't into making love. So come give me a hug if you ain't getting rough. Now shorty, she in the club, she dancing for dollars. She got a thing for that Gucci, that Fendi, that Prada, that BCBG, ఇదేగా రంగడి గారి సమాధి. ఇదేరా, గుర్తులేదా? పుడిచినప్పుడు ఉంటేవుగా. మనం లేకుండా ఎవరు అంత్యక్రియలు చేసేది? ఏం చూసుర్రా, తీరు పోయిరి. ఎవరికి రా? అంగడిగాడికి రా. సచ్చినోడు ఎలా తాగుతాడు రా? వాడు చేస్తే వాడు ఆత్మ తాగుతుందిరా. ఈడేంద్రా ఆత్మలు అది ఇది అంటుండు. వాడేదో ఫార్మాలిటీకి పోదామంటున్నాడు, పోయని. అయినా శ్మశానం నుండి సమాధి దాకా వచ్చాం. అప్పుడు రాని భయం ఇప్పుడు వచ్చిందారా? దా పోదాం, దా. పెట్టు, గ్లాస్ పెట్టు. తాగరంగడి మరి స్టఫ్ పెట్టు. శ్మశానంలో మందు పార్టీ గెట్లుందిరా? క్రేజీ ఉందిరా. ఇక్కడికైతే ఎవడు రాడు. ఫారెన్ బ్రాండ్, శ్మశానంలో సిట్టింగ్, బా కాంబినేషన్ సూపర్ రా. నువ్వు కేక. తొందరగా అయితే పోదాం. ఏ భయమా? ఆయన ఊళ్ళో పోయి ఏం చేస్తావురా? ఇంకెవరితో తండ్రులు తింటావా? మీరు నవ్వుతున్నారు కానీ మీకు కూడా లోపల భయం ఉంటుందిరా. భయమా? చచ్చా, ఫుడ్ బెడ్ ఉంటే ఇక్కడ తిని ఇక్కడ పంటారా? నాకెందుకురా భయం? కాటికా పరివారా? ఏం ఇక్కడే తిని ఇక్కడే వద్దా అంటే అంత ధైర్యవంతుణ్ణి అంటున్నా. మాకు అర్థమైంది లేరా. పెగ్గే పోయిరా పోయి. ఏంట్రా పోసేది? అయిపోయిందిరా. చా, అప్పుడే అయిపోయిందా? మంచి బ్రాండ్ రా. అయితే పోదాం పదా. ఎప్పుడు పోదామని కూర్చో. ఏడైపోతుందిరా, ఉందిగా. ఎక్కడా? అదిగో అంగడి గారి. ఆని పోసిన మందు మనకెందుకురా? పోదాం పదా. ఎప్పుడు పోదామని కూర్చో. అదేదో ఫార్మాలిటీ కోసం పోసాంరా. ఎవరెవరు తాగిపోతే వేస్ట్ అయిపోద్దిరా. పో తెపో. నేనే తాగాలా? నువ్వే తేవాలి. తేపో. అంగడి గారు రా. ఎక్కడ్రా? సమాధి మీద. ఏడి? వాడు ఇక్కడే ఉన్నాడు రా. ఈ అబ్బా మందంతా వేస్ట్ చేసినావు. నీకు మందే కావాలిగా, నేను తెస్తాలే. నిజంగా తెస్తావారా? నిజంగా తెస్తా. తాపో.
ఉచ్చవోసారా అమ్మా అంగడిగాడు, అమ్మా అంగడిగాడు. అంగడిగా నీరు కమలుగా నువ్వా? నేను అంగడిగాడు అనుకొని భయపడి చచ్చినా. అవునరా, మందస్తా అని చెప్పి ఇంట్లో వచ్చి పడుకున్నావేంట్రా? మరేం చేయాలి? ఆ శవాల దిబ్బలో మందు ఆగు నా వల్ల కాదు. అసలుకే ఆడు దయ్యమై కనిపిస్తాడు. అరే నువ్వు చెప్పింది నిజమేరా, నాకు కూడా కనబడరా వాడు. నీకు కూడా కనిపించిండా? ఎక్కడా? ఉచ్చగాని పక్కకి వెళ్ళానురా, జిప్ ఓపెన్ చేశాను రా, అంతే టక్కున కనబడ్డారా. జిప్పు కూడా వేయలేదు, అలాగే వచ్చేసాను రా. నేను చెప్పింది కదరా, నాకు ఆడు సమాధి మీద మందు తీసినప్పుడు కనిపించిండు, నీకు జిప్ ఓపెన్ చేసినప్పుడు కనిపించిండు. ఇంతకీ ఆడేడ్రా? అరే వాడు శ్మశానంలో ఉన్నాడు రా, నాకు భయమే, నేను వచ్చేసాను రా. అంటే వాడు వాడేరా? ఫోను ఎత్తురా. హలో, అది అబ్బా ఎక్కడున్నావు బే? ఎంతసేపు అయింది నువ్వు పోయి? ఏమైంది మామ అరుస్తున్నావు? అరవకపోతే అటు కమల్ గారు లేడు, ఈడు నువ్వు లేవు. భయం వేస్తుందా? ఆహా, భయం అంటే అదేం లేదు. దోస్తులు అన్నాక కలిసి వచ్చినాం, కలిసే పోవాలి. మంది తీసురాబే. ఆ శ్మశానంలో అంగడిగాడు దయ్యమై కనిపిస్తుండు. నేను చెప్తే మీరు నమ్మట్లేదు. మీరు చెప్పింది నిజంగా నిజమేనారా? వాళ్ళు చెప్పింది నిజమేరా, నమ్మాల్సింది నువ్వే. హలో హలో, వినిపిస్తుందారా? వినిపిస్తుందిరా, వాడు నాకు కనిపిస్తున్నాడు. అయితే బాయ్, రేపు కలుద్దాం. నువ్వు ఉంటే ఏ దోస్తులు నాకు ఇట్లా చేస్తారా? అరే అంజీ, అరే అంజీ, ఏం రైడ్ లేవట్లే? ఆ అంగడిగాడు ఏమైనా చేసి ఉంటాడంటావా? ఏ మజాక్ ఆడకరా బాయ్, చూడు ఊపిరి తీసుకుంటలే. మరి ఎందుకురా లేస్తలేదు? ఏ ఆగరా బాయ్, వీడు పెద్ద ధైర్యవంతుడు కదా, నైట్ సడన్ గా చూసి ఉంటాడు, దడుచుకొని ఉంటాడు. అంతే అంటావా? అంతే. ఆ వాటర్ ఇవ్వు. లేవరా లేవు. లేచినమావా? నువ్వు బతికే ఉన్నావురా. నువ్వు మాకు కనిపిస్తున్నావు, నేను మీకు కనిపిస్తలే. నీ అబ్బా, అక్కడ శ్మశానంలో నన్ను కూడా చూసిపోతారా? అయినా శ్మశానంలో పార్టీ అరేంజ్ చేసింది ఎవరా? మేమా? అయినా బుద్ధునోడు ఎవరైనా శ్మశానంలో పార్టీ అరేంజ్ చేస్తారా? వాడు దయ్యమై ఉంటే? వాడు దయ్యం అంటే ఎవరు తెలుసురా? తెలిస్తే నేను ఎందుకు అరేంజ్ చేస్తా? ఏదో దారిలో వచ్చింది కదా అని పోయినాం. ఆడికి పోసిన మంది తీయబోతా అంటే అప్పుడే కనిపించింది. అప్పుడే చెప్పిన, మీరెవరు నమ్మలే. అయినా ఎవరికైనా కంటికి కనిపిస్తే కానీ నమ్మర్రా. అసలు ఫోన్లో అంగడిగాని బర్త్డే ఫోటో రాగానే ఇక వేసుకుంటూ శ్మశానానికి వెళ్ళాం. అసలు ఆ ఫోటో ఎవరు పంపారు, ఎందుకు పంపారు తెలుసుకోకుండా వెళ్ళాను చూడు. మనకు బుద్ధి లేదు. నాకెందుకో ఆ ఫోటో కూడా అంగడిగాడే పంపి మనం శ్మశానం వచ్చేలా చేసిండు అనిపిస్తాందిరా. అదే కాదురా, కొత్త పెళ్లి అమ్మాయిలకు మాకు మెసేజ్ చేసి ఇరికించేశాడ్రా. అంటే ఇదంతా అంగడిగాడ మాయా? దయ్యాలు కూడా టెక్నాలజీ వాడితే మనమేలరా బతికేది? ఏమో, నువ్వెట్లయినా బతుకు, నీ సోపతి మాకొద్దు, నేను పోతా.
ఏమంటుండ్రా వాడు? నువ్వు మా దోస్తు కాదంటుండు. పోడ్రా పోండి, నా దోస్తాను ఇప్పుడు కాదు మీకు తర్వాత తెలుస్తుంది. ఛీ, అవ్వ. సచ్చినోడు మళ్ళీ వచ్చిండు. సిగరెట్ ఏంది? నిన్నే సిగరెట్ ఇయ్యు. లేవు కొట్ట నాకు సిగరెట్ ఉండదా? ఇయ్యు సిగరెట్. లేవు, అయిపోయినాయి. సిగరెట్ ఇవా? నేను అడిగితే లేవన్నా, ఆడడితే ఇచ్చావు. నీకు లేవు, కస్టమర్లకు ఉన్నాయి. నేను కస్టమర్ కాదా? కాదు, పైసలు ఇచ్చి కొనుక్కునేటోడు కస్టమర్. నీ ఇలాగా పుక్కట్లో తీసుకునేటోడు కాదు. ఇందా పైసలు ఇస్తా. ఈ లేవు. ఏం మజాక్ ఆడుతున్నావా? ఈ సిగరెట్ ఇయ్యా. ఎందుకు ఇయ్యవే? పైసలు తీసుకొని డ్రామాలు ఆడుతున్నావా? ఇయ్యన్. ఎందుకు ఇయ్యవు? ఎందుకంటే నేను ప్రేమించినోడు సిగరెట్ తాగుడు నాకు ఇష్టం లేదు. అబ్బా అబ్బా, ప్రేమ? ఏదే ప్రేమ? నువ్వు కొట్లో కూర్చుంటే నీ ముంగాల పిచ్చుకలా తిరుగుతూ నేను చూస్తున్నా చూడు, అదే ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏందో తెలుసా నీకు? పక్షులు, ప్రేమ పక్షులు గట్లుండాలే. అప్పుడు కానీ మా అయ్య కాళ్ళు ఇరగొట్టి ఇంట్లో కూర్చోబెడతాడు. నీకేమన్నా అర్థం కావు. బయటకు వస్తావా రావా? ఎందుకు? ఒక అర్జెంట్ విషయం నీతో మాట్లాడాలి. వచ్చేసి. రాను. ఎందుకు రావే? ఏం పోయేగాలం? కొట్టంబాలా? అబ్బో కొట్టు. పొద్దుగాలకి వెళ్ళి 300 అమ్మవు, 3000 మినిట్ బిల్డపిస్తున్నావు. నిన్ను ప్రేమించిన పాపానికి ఓ ముద్దు లేదు, ముచ్చట లేదే. ఎలాగా? నిన్ను ప్రేమించాలంటే నీ ముందర కొట్టు పెట్టుకొని నిన్ను చూస్తూ ప్రేమించాలా? చాలా సీరియస్ ముచ్చట చెప్పి నీకు వచ్చిన. మీ ఊరు చెరువు కట్టు కాడ వెయిట్ చేస్తూ ఉంటా, రా. నువ్వు కనుక రాలే అనుకో, ఇంకెప్పుడు రాను. యాదించుకో. రేయ్, అంజిగాడు కాల్ చేస్తున్నాడు రా. వానికే పరిపాట లేదు, మళ్ళీ పార్టీ శ్మశానం అంటాడు. ఎత్తకో. ఏ మళ్ళీ ఏం చూసిండో ఏమంటాడో. ఏమలే, ఎత్తుదాం. హలో, రే ఎక్కడ్రా? కమల్ గాని ఇంటి దగ్గర. ఏం లేదు, మీకు ముచ్చట చెప్పాలి. ముచ్చట్నా? మళ్ళీ ముచ్చట్రో. రేయ్, అంజిగాడు ముచ్చట చెప్తా అంట, రా. చెప్పురా, ఏం ముచ్చట? మీరు ఇన్ని రోజులు బైక్ వేసుకుని ఎక్కడ పోతున్నామని అడిగినట్టు గుర్తుందా? గుర్తుంది. కొత్తపల్లి ఊర్లోన మహేశ్వరి అనే అమ్మాయిని ప్రేమించాం. అనుకున్నా ఇదేదో చేస్తావని. చెప్పు. ఇందాకే మాట్లాడేసి వచ్చా. తను వస్తే అడుగుతా. ఏమడుగుతావు? లేచిపోదామని. లేచిపోవడమేంద్రా? వాడేమన్నా చేసుకొని మళ్ళీ ఏదో పెంట పెడుతున్నాడు. ప్రేమించుకుందామంటే బయటకు కూడా రావట్లేదు మామ. అందుకే అది వచ్చినా రాకపోయినా తీసుకుపోతా. తీసుకుపోతా అంటే ఎక్కడికి? ఏమో, దోస్తులు కూడా చెప్పకపోతే మళ్ళీ మీరు బాధపడతారు కదా, అందుకే చెప్తున్నా. ఓకే, ఉంటా, బాయ్. వాడేమన్నా చేసుకొనిరా. ఈ రోజు నుంచి వాడు మనకు దోస్తు కాదు, మనం వానికి దోస్తులం కాదు. వదిలే. కాదంటే ఎట్లా కుదురుతుంది? ఇన్ని రోజులు కలిసి తిరగలేదా? సమాజానికి తెలియదా? అయితే అయితే అంటే
వాడు లేచిపోతే మళ్ళొచ్చి కట్టేసేది మనల్నే. అవునరా, ఏం చేద్దాం? ఏం చేసేటిదేంద్రా, పోయాడు ఆపుదాం పదా. బెదిరిస్తే వస్తావని తెలిసింటే ఎప్పుడో బెదిరించావానిగా. ఏదో బాధపడుతున్నావని వచ్చిన, ఈ ఒక్కసారికే మళ్ళీ మళ్ళీ రాను. నా మీద కొంచెమే అనుకున్నా, చాలా లవ్ ఉంది నీకు. ఇది కూడా ఒక్కసారికే, మళ్ళీ మళ్ళీ ఇయ్యా. సరే కానీ ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావు, త్వరగా పోవాలి. ఏందో చెప్పు. ఏ నీ అమ్మ వచ్చి 2 సెకండ్లు కాలే, పోతా పోతా అని భజన మొదలు పెట్టినావు. పో. సర్లే పోను కానీ చెప్పు. చెప్తా, ఆగుతావా? చెప్పు మళ్ళా. అరే చెప్తా, ఆగు. మనం ఊరు వదిలి లేచిపోదాంపా. ఏంది? ఊరు వదిలి లేచిపోదామంటున్నా. నీకేమైనా మైండ్ ఉందా? ఎన్నిసార్లు చెప్పినా నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు, నేను ఎప్పుడు లేచిపోతున్నా, మా అయ్యాస్ 2 ఎప్పుడు పంచుకుందామా అని చూస్తురు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే అదే అడుగుతావు. నీకు అర్థమైతలే. అని అవ్వ ఎప్పుడు చూడు పైసలు పైసలు ఆస్తి అంటూ పోయేటప్పుడు 100 కూడా తీసిపోతావా? ఆస్తి పైసలు. ఆహా సరే, నేను లేచిపోయి వస్తే ఎట్టా చూసుకుంటావు? నీ దగ్గర పైసలు ఉన్నాయా? లేవుగా, మా దగ్గర ఉన్నాయి. ఓపిక పట్టు, మా నాయనకు చెప్పి లగ్గం పెట్టిస్తా. ఎప్పుడు? ఎప్పుడంటే తెలియదు. అందుకే చెప్తున్నా, లేచిపోదాంపా. తాగిన చాలు కానీ పడేయి, హెల్త్ ఖరాబ్ అవుతుంది. ముచ్చటేందో నాకు అర్థమైంది కానీ పోతున్నా. ఏ మహి మహి ఆగు ఆగు మహి, నేను చెప్పేది నువ్వు లేచిపోదాంపా. మహి నా మాట విను మహి. వదులు, నేను రాను. లేచిపోదాంపా, రాను. తర్వాత అన్ని సెట్ అవుతాయి. సరే కమలాగు, ఆడు మన అంజిగాడేనారా? ఆడేంద్రా, ఆడే పద. నేను రాను. మాట విను, నా ఆడేంద్రా అమ్మాయిని బలవంతం చేస్తున్నట్టున్నాడు. నా మాట విను. అరే, నేను లేచిపోయి వస్తే అరే అంజి. ఎట్లా వస్తాయి? లేచిపోదామంటే రావట్లేదురా, మీరన్నా హెల్ప్ చేయరా ప్లీజ్ రా. ప్లీజ్ నన్ను కాపాడండి ప్లీజ్. అరే ఏంట్రా నువ్వేమో హెల్ప్ చేయమంటున్నావు, అమ్మాయి ఏమో కాపాడే ఉంటుంది. ఊరోళ్ళు చూస్తే చంపేస్తారా? మీరు హెల్ప్ చేసే చేయరు, లేకపోతే వెళ్ళిపోర్రా. అరే శివ, బడిదీరా. సరే అరే కమల్ వదులురా. వద్దురా. అరే కమల్ చెప్పేది వదులురా. వింటురా, రే. ఏ నువ్వు రా. వద్దురా, అంజి. ఏ, నా మాట విను. ఏ, రా నువ్వు రా రా. అరే కమల్ వదులురా. ఏ మహి. ఏ. ఏ, కమల్ వదులురా. మహి రా. అబ్బా. ఈ అమ్మా. అబ్బా. నీ అబ్బా, నీకు మైండ్ బంద్ చేస్తుందారా? ఆ అమ్మాయి చీర పట్టుకొని లాక్కెళ్ళటమేంద్రా?
లేచిపోవడం అంటే అంతే మామా, నీకు తెలవదు. అది లేచిపోవడం అనరా, రేప్ చేయడం అంటారు. నా లవర్ రా, రేపు చేస్తా ఏమైనా చేస్తా, నా ఇష్టం. తప్పురా, తప్పదాగి మాట్లాడుతున్నావు, వద్దు. లేచిపోదామంటే రావట్లేదు మామా, అందుకే లాగా. మన శ్మశానంలో దయ్యం పరిచయం చేసిండు, ఈరోజు అమ్మాయితో ఇలా చేసిండు. ఇది కావాలని ఈ పని చేస్తున్నాడు రా. ఏ మిమ్మల్ని, మీరు నా దోస్తులు రా, మీరు నా ప్రాణం. మిమ్మల్ని ఎందుకు ఇరిగిస్తా మావా, అన్నీ నాకు తెలియకుండానే జరుగుతున్నాయిరా. ఏం చేస్తున్నానో తెలియదు. లేదురా, ఒక్కడ చేస్తున్నాడు, నాకు తెలుసు. ఎవడ్రా? అంగడిగాడు. రే వాడి పేరు చెప్తుంటేనే గుండెలో దడపడుతుందిరా. మళ్ళీ చీకటి అవుతుంది, ఆడొచ్చినా వస్తాడు. పోదాం పద. పోదాం పదరా. ఏ ఏ రెడీ, మనం ఇంటి దాకా వెళ్ళాలి, పడద్దు. నన్ను పట్టుకో, నేను తీసుకెళ్తా. నువ్వు కూడా నన్ను పట్టుకో, నేను తీసుకెళ్తా. మీ ఇద్దరు నన్ను పట్టుకోర్రా, నేనే మిమ్మల్ని తీసుకెళ్తా. బాగేదైనా ఉంటారా. వాడేవాడ్రా రోడ్డు మీద? కొంపదీసి మన అంగడిగాడా? వాడు అడ్రస్ శ్మశానం రా, ఇక్కడ ఎందుకుంటాడు? దయ్యానికి అడ్రస్ ఏందిరా, ఎక్కడైనా ఉంటాడు. వాడు అంగడిగాడే అంటావా? కన్ఫర్మ్ వాడే. అయితే ఏం కావాలో అడుగురా. అడుగురా జల్దీ, ఏమో ఉచ్చబడుతుంది. లేదు నువ్వే అడుగు. మీరే అడుగుర్రి. అంగడి మాట్లాడతలేరా, మళ్ళీ అడుగురా. అంగడి ఏం కావాలరా? నన్ను ఎందుకు బే చంపింది? ఎక్కడ చంపారా? నాకు కరోనా అంటించింది మీరే కదా. అయితే నాకు కరోనా రావడం వల్లనే చనిపోయా, దానికి కారణం మీరే. అయితే నాకు కరోనా రావడం వల్ల నేను చచ్చిపోయినా. నీ కరోనా అంటించింది నేను కాదురా, నాకే కమల్ గారు అంటించిండు. అరే నీకు అంటించింది నేను కాదురా, నాకు అంటించింది అంచుగాడు. నాకెవడింటిచ్చాడు నాకే తెలియదురా. అయినా కరోనా నీకు వచ్చిపోతే దానికి చంపినట్ట? అవును, నన్ను చంపిన మిమ్ములను వదలను. ఏం చేస్తావు? మిమ్ములను కూడా నాతో పాటు తీసుకెళ్ళి వెళ్తా. మీరు పండుకుంటే నిద్రలో కూడా వస్తా. సిగ్గులేదా అన్న రోడ్ మీద తాయి పంటానికి? మనం నిద్రపోయావా? అవునరా, వాడు నిద్రలోనే వచ్చింది, పరిగెత్తురా. మనకేంద్ర ఈ టార్చర్, అయినా ఎన్ని రోజులు ఉంటాం పడుకోకుండా? పడుకుంటే నిజంగానే వస్తాడంటావా? ఏం డౌటా? ఒకసారి పడుకొని టెస్ట్ చేసి చూడరా, వస్తాడా రాడా అని. అమ్మో వద్దు. అదేంది, అయినా వాడు నేను కరోనా అంటించి చంపినంటున్నా, అదేమన్నా మటరారా? మర్డర్ చేసిన ఇంత పగబట్టాడేమోరా. అరే నేను పొరపాటును పడుకుంటే లేపుండ్రి ప్లీజే, ప్లీజే. మీరు కూడా రా. నేను పడుకున్నానారా? వాడు ఇక్కడే బిల్డింగ్ మీద ఉన్నాడు రా. ఎక్కడా? అయినా పడుకుంటే లేపొచ్చు కదరా. అరే నువ్వు పడుకున్న విషయం మాకేం తెలుసురా? ఈ టైంలో అందరు ధైర్యంగా ఉండాలిరా, సరేనా?
లేవురా ఆడిక్కడికి వచ్చిండ్రా. ఎక్కడ్రా? నీ వెనకాలనే. అయినా నేను పడుకుంటే ఇప్పుడు అలా లేపేది. నువ్వు పడుకున్నది మాకెలా తెలుస్తుందిరా? అవును కదా, తెలవలే. ఎదురుగడి ఉన్నాడు. అదే ఇంత కూడా కొడతారా? వెళ్ళిపోతాను. మనం కూడా వెళ్ళిపోదాం పదరా. సరే